రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సైకో జగన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు, ఉద్యమాలు, వాటిపైన లాఠీ చార్జీలు, పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి. వివిధ వర్గాల వారు, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున, లేదంటే ఇప్పుడు 104, 108 అంబులెన్సులు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు, 104, 108 సిబ్బంది కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా, వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత మానవత్వం లేకుండా. మొన్న ఒక జీవో, ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి 6, 2024 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళనల పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తలపైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు, చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు. అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వం లాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు. మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు, అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? ఇవాళ చట్టాల్ని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం, మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమనాలా, లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వర్తించేటటువంటి పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధి అనాలా? ఏమనాలి సార్? అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన, ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా? మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా?
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తూ ఉన్నారు. దానికి 1000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి.